థండర్ క్లాప్ హెడేక్ అనేది ఇట్స్ అ వర్స్ట్ హెడేక్ ఎనీవన్ కెన్ ఫీల్ అంటామనమాట. దాన్ని చదవడంలో గూడా మేము అలాగే చదువుతాం. అదేందంటే సబరక్నైడ్ హెమరేజ్. లోపల రక్తనాళాలు చీట్లిపోయి లేతే అది కారణం ఏదైనా కానీ దెబ్బ తగలడం వల్ల కానీ, అన్యూరిజం వల్ల గానీ, అన్యూరిజం అనేది రక్తనాళాల్లో ఉండే ప్రాబ్లమ్. ఏవి మాల్‌ఫర్మేషన్స్ అనేది ఉంటాయి. అది కూడా రక్తనాళాల్లో ఉండే ప్రాబ్లమ్. అది ఎప్పుడు పగులుతది, ఏంటి అనేది ఎవరు గెస్ చేయలేరు. అసలు అందరికీ అన్యూరిజం ఉంటదా అనేది కూడా చెప్పలేం. అది ఎప్పుడైతే బ్రెయిన్‌లో ఒక పర్టిక్యులర్ ఏరియాలో సబరక్నైడ్ స్పేసెస్‌లో బ్లీడ్ అవుతదో దానివల్ల వచ్చేది సబరక్నైడ్ హెమరేజ్. ఆ హెడేక్ అంత సివియర్‌గా ఉంటది కాబట్టి దాన్ని థండర్ క్లాప్ హెడేక్ అంటారు. సో మీరడిగిన ఇంకోటి క్లస్టర్ హెడేక్ అనేది ఇట్స్ నాట్ వరీసమ్ ప్రాబ్లమ్ అయితే కాదు. బ్రెయిన్‌లో ఏదో ప్రాబ్లమ్ ఉండి దానివల్ల హెడేక్ వచ్చింది కాదు. యూజువల్లీ ఎక్కువ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో చూస్తాం. మెన్స్‌లో ఎక్కువ చూస్తాం. స్ట్రెస్ తీసుకునే వాళ్ళలో చూస్తాం. సో అది ఓన్లీ ఐ దగ్గర గుంజినట్టు అనిపించడము, ఐ ఎనకాల గుంజినట్టు అనిపియడం ఇలాంటివి మెయిన్‌గా చూస్తాం. దానివల్ల బ్రెయిన్‌లో అయితే ఏమి ప్రాబ్లమ్ ఉండదు. కానీ థండర్ క్లాప్ హెడేక్ అనేది వెరీ ఎమర్జెన్సీ వచ్చేయమంటే చూపించుకోవాలి. అది సివియారిటీ అనేది ఇంక నేను నా జన్మలో ఇంత తలనొప్పి తట్టుకోలేకపోతున్నాను. ఎప్పుడు రాలేదు ఇంత అనేది వాస్తవంగా మేము పేషెంట్ దగ్గర వినే మాటలు. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.